కలుగుగాక. అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తము దేవుడు తెలియజేసినటువంటి మాట మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి నీ కుమారు. చాలు. ఈ వాక్యాన్ని చదివినప్పుడు చాలా సంతోషం అనిపించింది. చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. రెండవ మాట చాలా పాజిటివ్ గా ఉంది. దానికి ముందు మాట మాత్రం మనకిస్తున్నటువంటి మాట. ఏమండి, ఏమంటున్నాడంటే దేవుడు తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చూడుము అంటున్నాడు. ఏమంటున్నాడు? చూడుము అంటున్నాడు. ఏం చూడాలి ఇప్పుడు? ఏం చూడాలి? అక్కడున్నది చెప్పండి, మీ సొంత మాటలొద్దు. దేవుని అరచేతిలో నువ్వు ఉన్నావా లేదా అనేది చూడాలి. కష్టమా, ఈజీనా? చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నువ్వు మా అరచేతిలో చెక్కేసుకున్నావయ్యా, అసలు ఏం చూసేసినట్టే. అరచేతిలో చెక్కి ఉన్నావయ్యా, ఇంకేంటి అసలు మాకు సేఫ్టీ అని అనుకుంటాం. కానీ నీ దేవుని అరచేతిని చూడడానికి ఏం కావాలి అని అంటే, మనిషికి ఏం కావాలండి? ప్రార్థన కావాలండి. కనిపెట్టాలి. ఆయన వాస్తవంగా ఆయన అరచేతులు ఏమున్నాయండి? గాయాలు. ఆయన అరచేతులు ఏమున్నాయండి? గాయాలు ఉన్నాయి. ఆయన అరచేతిలో గాయాలు ఉన్నాయి. చూడుము ఆయన గాయాలలో నువ్వేం పెట్టి చూడాలి? తొమ్మలాగా ఏలుబెట్టి చూస్తావా? ఏలుబెట్టి చూస్తావా? కంటితో చూస్తావా? ఏమండి? మనోనేత్రము తెరవబడాలి. ఇప్పుడు చూద్దాం, ఇంకేం చూడమంటున్నాడు ఒకసారి చూద్దాం. దేవుని తర్వాత చూద్దాము. ఇక్కడ మనుషులు ఏం చూస్తున్నారు చూస్తే కదా, యెషయా భక్తుడే 60వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ రీతిగా రాస్తుంది. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది. చాలు. ఇది ఎవరైనా గమనిస్తున్నారా? మనుషులను ఏమి కమ్ముతున్నదో, దేవుడు ఏమి చూడమంటున్నాడో, ఏమి గమనించమంటున్నాడో. చూడు అంటే దాని అర్థం ఏంటంటే గమనించు, గ్రహించు. ఏం చూడమంటున్నాడండి? ఈవేళ ఇండియాని మాత్రమే మనం చూస్తే, రెండవ మాట చూస్తే కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఎప్పుడన్నా గమనించావా? అందరం బాగానే ఉన్నాం కదా, చీకటి ఏం కమ్మింది, అందరూ చక్కగానే ఉన్నాం కదా అనుకుంటున్నారా? ఏమండి? చీకటి క్రమ్మింది అని అనడానికి ఈవేళ మనం చెప్పుకున్నాం గత వారంలో, చాలా దుష్టుడు చాలా బలమైన కార్యాలు మనుషులను చేస్తాడు. దేవుని ఇచ్చే కార్యాలను చూడకుండా అడ్డుకుంటాడు అనేది మనం నేర్చుకున్నాం. అయితే అది ఎక్కడ ఉంటాడు, ఎక్కడ పని చేస్తాడు అనేది కూడా మనం నేర్చుకున్నాం. వాడు ఆల్రెడీ భూమి మీదకి త్రోయబడిన వాడు భూమి మీద కూడా పనిచేస్తాడు. అంతేకాదు మధ్యాకాశంలో కూడా దురాత్మ సమూహములై వారు 4 సమూహాలై పనిచేస్తున్నారు అనేది కూడా మనం నేర్చుకున్నాం. అలాగే భూమి మీద కూడా వాడు సేనగా పనిచేస్తాడు, బయలుజేబులుగా కూడా పనిచేస్తాడని మనం నేర్చుకున్నాం. బయలుజేబులు అని అంటే సాతానులన్నిటికీ అధిపతి అని, సేన అంటే 2000 దయ్యాలు కలిగినటువంటి సమూహం అని గత వారంలో మనం నేర్చుకున్నాం. అవి ఇక్కడ భూమిని కటిక చీకటి జనములను కమ్ముచున్నది. భూమి మీద కూడా క్రైస్తవులను బాధించడానికి ఒక 4-5 గ్రూపులు ఉన్నాయండి. ఎన్ని గ్రూపులు ఉన్నాయండి? పేర్లు చెప్పగలరా మీరు? ఐడియా ఉంది కదా, వాళ్ళ పేర్లు మనం ఎందుకు లేదు చెప్పుకోవడం. మీకు అర్థమైంది కదా, మీకు అర్థమైతే చాలు, నాకు అర్థం కాని అవసరం లేదు.
నాకు కూడా తెలుసు, మీకు తెలిసినట్లుగానే. కాబట్టి ఈ జన సమూహాలను ఎవరు చుట్టేశారండి? కటిక చీకటి. కటిక చీకటి. కటిక చీకట్లో ఏం కనపడుతుందండి? కళ్ళు కటిక చీకటిని ఏమి చూడగలవండి? వెలుగును చూడగలవు, వెలుగులో ఉన్నవారిని చూడగలవు. కానీ చీకట్లో ఉండి వెలుగులో ఉన్నవాడిని చూడలేడండి. ఎందుకంటే అతన్ని కమ్మేసినటువంటి కారు చీకటి వెలుగును చూడనీయకుండా అడ్డుపడిపోతుంది. ఈవేళ మనం అనుకుంటాము, ఎందుకు క్రైస్తవులకు హింస? ఎందుకు ప్రభు ఈ మాటలు అంత్య దినాల కొరకు రాసి, ఇది అంత్య దినాలలో జరగబోతున్న గొప్ప అద్భుతమైన ప్రవచనం. అంటే ప్రస్తుతము మనం ఉన్నది ఆ దినాలలోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ జనాలు క్రైస్తవులకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, క్రీస్తుని వ్యతిరేకంగా, క్రీస్తుని గురించి ఎంత ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారో ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు యూట్యూబ్ చూడండి. ఎంతగా ప్రభువుని అవహేళన చేస్తున్నారు. ఆ మాటలు నేను నోటితో నేను చెప్పలేను, వాటిని ఉచ్చరించడానికి కూడా అవి చూసినప్పుడు వెర్రివాడ అనుకుంటాను నేను. వెర్రివాడ, నా దేవుడు గొప్పవాడురా, నీకోసం నా కోసం ప్రాణం పెట్టడానికి ప్రాణత్యాగమైన బలి పశువు కాబట్టే ఆయన సిలువ మీద నుంచి రాల. ఒకవేళ సిలువ మీద నుంచి ఆ సిలువ మరణము పొందకుండా వచ్చి ఉంటే శత్రువుకి మళ్ళా కూడా అధికారం వచ్చి ఉండేది. చావు దెబ్బ కొట్టడానికే శత్రువుని ఆయన సిలువ మరణము తర్వాత సిలువ విజయము ఆయన పొందాడు. అది మానవులకు ఈ సత్యం అర్థం కాక ఏం చేస్తున్నారంటే, ఇది భారతదేశము, ఇక్కడ హిందూ దేశము, ఇది మత ఛాందస్యవాదాన్ని ట్రైన్ చేస్తూ వాళ్ళను ఒక చోట సమకూర్చి వాళ్ళకి ఎన్నో ధననిధులు ఇచ్చి క్రైస్తవులను హతమార్చమని ఈవేళ మన ప్రభుత్వము ట్రైనింగ్ చేస్తున్నది మనందరికీ విదితమే. మనకు తెలుసు, కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం. వాళ్ళకి కత్తులు ఇచ్చి, కర్రలు ఇచ్చి రోడ్ల మీద తిప్పుతూ. ఎందుకు అనంటే ఈ కక్ష, ఈ కార్పణ్యము ఎందుకొరకు అనంటే క్రీస్తు బిడ్డలను నాశనం చేయడానికి. ఇది ఎవరు పన్నాగమై ఉంటుంది అని ఆలోచన చేస్తే ఎవరిస్తున్నటువంటి ఆలోచన అండి ఇది? ఏమండి, ఎవరు జనానికి ఈ రీతిగా నాశనం అనే గోతులోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారనే గ్రహింపు కూడా లేని పరిస్థితులలో కత్తులు పట్టుకొని జయోత్సాహంతో నినాదాలు చేస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నారండి. మరి ఎందుకో రాజ్యాంగాన్ని కొట్టువేస్తున్నారు ఒకవైపు, మరొక వైపు ప్రతిజ్ఞను మాత్రం కొట్టువేయొచ్చు కదా. అదే కదా ప్రతి స్కూల్లో చెప్తుంటారు కదా. దాన్ని కూడా ఒకవేళ భారతీయులందరూ కాక హిందువులు మాత్రమే నా సహోదరులు అని ఒకవేళ దాన్ని కూడా ఒకవేళ మోడిఫై చేస్తే చేయొచ్చు. కానీ క్రైస్తవుడు తెలుసుకోవలసినది ఏమిటి అని అంటే, శత్రువు యొక్క కుయుక్తి వాడి కొరకు కాదండి మనం ప్రేయర్ చేయవలసింది. వాడు నాశనం అయిపోయే వాని కొరకు కాదు. మనం ప్రార్థన చేయవలసింది మన కొరకు, మన క్షేమము కొరకు, మన భద్రత కొరకు, మనం తప్పించుకోవడం కొరకు. మనము ఆయన గాయాలలో కలిసి ఉన్నామా? ఆయన అరచేతిలో అద్దం పెట్టి చూడు, అద్దం పెట్టుకుని చూడు. అద్దం ఏమిటో తెలుసా? ఏంటండి అద్దం? మిర్రరా? వాక్యమే అద్దం అండి. వాక్యంలో నుండి చూడు ఆయన అరచేతిలో. ఆయన అరచేతిలో నువ్వు కనబడుతున్నావో లేదో చూడాలంటే వాక్యం అనే అద్దంలోకి రావాలి. వాక్యం అనే అద్దమే మనకి కరెక్ట్ గా మన ప్రతిబింబాన్ని మనకి చూపిస్తుంది. సేవకుడు చూపించలేడు. ఇందాక అంటున్నాడు కదా, ఇందా చదవబడినటువంటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో నుంచి ఎలీషా అంటున్న మాట, అది నాకు చదివినప్పుడు చాలా కమ్మగా అనిపించింది. ఎందుకనంటే 37వ వచనం, 27వ వచనం, దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేశాను. అవునండి, ప్రతిదీ కూడా సేవకుడికి గొప్ప చేస్తే సేవకుడు కూడా ఎలా ఉంటాడంటే, ఇక నాదే యెహోవా వాక్కు అనుకుంటాడు.
కాబట్టి దేవుడు ఎవరిని ఎలా అనొచ్చాలో ఆయనకు బాగా తెలుసండి. యెహోవా ఆ సంగతి నాకు మరుగు చేస్తాడండి. దేవుడే మరుగు చేస్తాడు. దేవుడే మరుగు చేస్తాడు. ఎందుకనంటే హెచ్చిపోకుండానట్లు, అతిశయించుకుండునట్లు, గర్వించుకుండునట్లు కదా మరుగు చేయబడతాం కొన్నిసార్లు. ఎందుకు అనంటే అది దేవుని దగ్గరకు వచ్చిన తర్వాతే మరలా ఆ మరుగు స్థితిలో నుంచి ఆయన ఏం చేశాడంటే ఆయన మీద చాచుకుని ప్రార్థన చేశాడు. అప్పుడు మరలా దేవుని కృప ఆ వ్యక్తి మీదకి వచ్చింది. ఆయన బిడ్డ మీద పడుకోబెట్టినందుకు కాదు, ఆయన పడుకున్నందుకు కూడా కాదండి, ఎలీషా ప్రార్థించినందుకు అప్పుడు బ్రతికాడు. కాబట్టి ప్రార్థన అనేది, వాక్యం అనేది మనకి ఆహారము, పానము. దేవుడు కొన్ని విషయాలు మనకు మరుగు చేస్తాడు. ఏది మరుగు చేశాడంటే ఆయన రాకడ మనకి మరుగు చేయబడింది. ఆయన రాకడ ఆయన దూతలకైనను కుమారునికైనను కూడా తెలియదట. కాబట్టి తెలుసుకోవాలి. మానవుడు తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే అసలు నేను ఏ స్థితిలో ఉన్నాను. ఈ స్థితి తెలుసుకోవడానికే మానవుడు శ్రమపడడు. ఉన్న స్థితిలో చూసుకుని ఉన్నత స్థితి అనుకుంటాడు. ఉన్న స్థితిని చూసుకొని ఉన్నత స్థితి అనుకుంటాడు. అదే అర్థం కాదండి. అందుకనే ప్రభు అంటున్నాడు, అబ్బాయి చూడు నా అరచేతిలో నువ్వు ఉన్నావో లేదో, నువ్వు చూసుకో ఒకసారి. ఎప్పుడన్నా చూసారా? ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యం చదివేటప్పుడు మన హృదయాన్ని అది తాకాలండి. మన హృదయాన్ని తాకినప్పుడు కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు రావాలి. దానిని ఏమంటామంటే ధ్యానించుట. దానినే ధ్యానించుట, దానినే నములుట, దానినే జీర్ణించుకొనుట. కారణం ఏంటంటే వాక్యము ఊరికే చదువుతున్నంతసేపు కూడా పశువు గడ్డి తిన్నట్టే, ఏముండదు. యాదృచ్ఛికంగా డైలీ పోర్షన్లో చదువుతూ వెళ్ళిపోతే ఏముండదు, ఫీలింగ్ ఏముండదండి. వాక్యాన్ని జీవాహారముగా దాన్ని చదువుతున్నప్పుడు అందులో ఉన్న మకరందం అప్పుడు వస్తుందండి. తుమ్మెద మీద, పూల మీద తుమ్మెద వాలితే ఏం కాదండి, ఆ మకరందాన్ని సేవిస్తుందే ఇప్పుడు తెలుసుద్దండి దాని టేస్ట్. అది చదివినోళ్లే అందుకే చెప్పగలుగుతారు. ఈ వాక్యము నా జపవకు ఎంతో మధురం అంట. మధురం, దానికి వర్ణించలేడు. దాన్ని ఆ తీగా ఉంది, చేదుగా ఉంది, పుల్లగా ఉంది, కారంగా ఉందని వర్ణించలేడు. మధురం, దట్స్ ఇట్, అంతే. ఇంకా అందుకే నేనండి వాక్యం అనేది ప్రేమించాలి. అంటే 10 అధ్యాయాలు చదివేయటం కాదు ప్రేమించడం అంటే. ఏ అధ్యాయంలో దినకరన్ గారు వాక్యాన్ని చదువుతున్నప్పుడు అంట 15 అధ్యాయాలు 10 అధ్యాయాలు అలా చదువుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళంట మోకరించి. అప్పుడు ఆయనకి ఒక మాట పట్టుకునేదంట. ఆ మాట పట్టుకున్నప్పుడు ఆ మాటను పట్టుకుని ఏడుస్తా ఉండేవాళ్ళంట. అవ్వా, ఈ వాక్యంతో నన్ను శుద్ధీకరించు, ఈ వాక్యంతో నన్ను అలంకరించు, ఈ వాక్యపు మకరందాన్ని నేను స్వీకరించడానికి నాకు సహాయం చేయని ఆయన ఏడుస్తూ కొన్నిసార్లు 8 గంటలు ఉన్నారంట. ఇండియాలో నుంచి ఈ వాక్యం నన్ను భక్షించుచున్నదనే మాట ఆయన పట్టుకున్నప్పుడు కీర్తనలో ఉంటుంది ఆ మాట. ఆ మాట పట్టుకున్నప్పుడు ఆయన్ని అది ఎలాగా నన్ను వాక్యం నన్ను భక్షించాలి అనే మాటను ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ వాక్యం ఆయనలోకి వెళ్ళిపోయిందంట. అందుకని ఆయన బైబిల్ చూసి వాక్యం చెప్పాడు. ఆయన నోట్లోనే వాక్కు ఉంటుందండి. ఇది దినకరన్ గారి వీడియోస్ వినండి, అద్భుతంగా ఉంటాయి అలా ఆయన అనుభవాలు. కాబట్టి చూడు, ప్రభువుని చూడు. ప్రభువుని చూచే ముందు ఈ లోక పరిస్థితిని గమనించు. లోక పరిస్థితిని చూడు. లోకంలో క్రైస్తవుడికి ఎక్కడ కూడా సుఖవంతమైన జీవితం ఉండదు. అంత్య దినములలో
అపహాసకులు వస్తారంట. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినాలలో మనుషులకు నెమ్మది ఉండదు. ఏమండి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు నెమ్మది కలిగి ఉన్నారా? వాళ్ళకేం పేపర్ అండి అని అనుకున్నాడు మీ వారికి. పేపర్ వాళ్ళకే వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి టైం లేదు. ఎందుకంటే శత్రువు ఏం చేసిందంటే తన పడగ విప్పింది. టైం ఉండదు, ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు, ఆరాధన చేసుకోవడానికి టైం ఉండదు, వండుకోవడానికి కూడా టైం ఉండట్లేదని చెప్తుంది బిడ్డ. ఎందుకేనంటే శత్రువు వేసేటువంటి ఏమండి శత్రువు కుయుక్తి, దాన్నే కుయుక్తి. ఇంట్లో కొన్ని హౌస్ వైఫ్స్ గా ఉన్నవాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకేమో ఆరోగ్యాలు ఉండవు. వాళ్ళకేంటి, ఇంటి పని చేసుకుని లాక్కోను పీక్కోను, కాలు రాదు చేయరాదు. అంటే వీళ్ళ మీదకి ఈ రకమైనటువంటి దాని ఫోకస్ చూస్తున్నావా? వర్కింగ్ ఉమెన్స్ కి ఏమో అటు కుదురుదు ఇటు కుదురుదు. కానీ ఇంత అంటున్నాడు స్త్రీలు మాత్రమే ఇచ్చాడంట. ఏమో పురుషులు కొద్దేమో పరలోకం, లేకపోతే మీకేమైనా రాసి ఇచ్చేసాడా? స్త్రీ అనేది సంఘంతో పోల్చబడింది. సియోను కుమారి అంటే అక్కడ అమ్మాయి అని కాదండి, సంఘము అందరూ, పురుషులు కాదండి. సియోను కుమారి లేచి ప్రార్థన చెయ్యంటే ఆడోళ్ళలారా అని ఫుట్నోట్లు లేదు అక్కడ. అది అందరికీ వర్తిస్తుంది. సంఘము అనేది స్త్రీ, ఆయన భర్త, ప్రతి ఒక్కరూ కూడా ఆయన కుమార్తెలు, అందరికీ బాధ్యత ఉంది. కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎందుకు ఆ మాట గుణవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది అని అన్నాడంటే స్త్రీ బలహీన ఘట్టం అంట, బలహీన ఘట్టం కాబట్టి కుటుంబాన్ని కట్టుకుంటుంది అని అంటున్నాడు. కుటుంబాన్ని కాపాడే బాధ్యత, కుటుంబాన్ని పోషించే బాధ్యత, కుటుంబాన్ని నడిపించే బాధ్యత, కుటుంబ ప్రార్థనలో నిలబెట్టే బాధ్యత తండ్రి మీదే ఉంటుంది, యజమానుడి మీదే ఉంటుంది. యజమానుడు అని పిలుస్తున్నాం. శారమ్మ అంట చక్కగా ఆమె అబ్రహాన్ని పిలవలేదంట, యజమానుడా అని పిలిచిందంట. ఇప్పుడు పిలుస్తున్నారు పేర్లు పెట్టి. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, భూమిని కటిక చీకటి కమ్ముతూ ఉంది. భూమిని కటిక చీకటి, జనములను కటిక చీకటి కమ్ముతుంది. భూమికి పట్టినదే ఇది. అంటే ఏమీ కూడా మనుషులకు జ్ఞానం లేదు. ఒక వ్యక్తిని చంపేటప్పుడు కనీసం కొంచెం ఆలోచన కూడా ఉండదు. ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు కొంచెం ఆలోచన కూడా ఉండదు. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన కూడా ఉండదు. కారణం ఏంటి అని అంటే అది మన తప్పు కాదండి. మనం అవకాశం ఇచ్చి కూర్చుంటాము, అది వచ్చి మన మీద ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తుందండి. శత్రువు వచ్చి ఏం చేస్తుందంట, నిన్ను ఏలద్ది. అంటే నువ్వు ఎవరి బానిసత్వంలో ఉన్నావు అని అంటే ఇంకా తల్లోళ్ళ బానిసత్వం అనబాక. వాళ్ళు మనకన్నీ కూడా సమకూర్చి మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇవాళ చదువుకుంటున్నామంటే వాళ్ళ చలవే, హాస్పిటల్స్ ఉన్నాయంటే వాళ్ళ చలవే. వీళ్ళెళ్ళి అక్కడ గుళ్ళు కడతారు, మనోళ్ళకేమి ఇక్కడే సేఫ్టీ లేదు. ఎంతో దురదృష్టికరమైనటువంటి పరిస్థితులలో మన దేశంలో మనం ఉన్నాం. మన దేశాన్ని మనం ఎంతగా ప్రేమిస్తుంటే దేశం అనుకునేటువంటి వారేమో మనల్ని ద్వేషిస్తున్నారు. ఆ వాక్యమే చెప్తుంది, లోకము మిమ్మును ద్వేషించును. అర్థమవుతుందా ఎందుకు మనం ద్వేషించబడుతున్నామో? ప్రభు చెప్పిన మాట చివరి ప్రసంగాలైన, లోకము మిమ్మును ద్వేషించును, ఆయనను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన జయించిన దేవుడండి. నువ్వు పోరాడు, విజయం ఇస్తాడు. పోరాటం చెయ్యి. ప్రభువా నా దేశాన్ని మార్చు. పర్ఫెక్ట్ గా 3 ప్రార్థన చేస్తే వింటానన్నాడట. 2 3 చాలండి ఆయనకి. వాళ్ళు ఒరిజినల్ అయి ఉండాలి.
వాళ్ళు నిజంగా ప్రార్థన పరులై ఉండాలి. వాళ్ళు నిజంగా యథార్థవంతులై ఉండాలి. యథార్థవంతుని ప్రార్థన బహుబలం అంట. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదంట. ఏమండి? అందుకనే మన దేశానికి ఈ వాక్యం నెరవేర్పు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకు మన మీద పగ అంటే శత్రువు పంజ వాళ్ళ మీద విసిరింది. మనకంటే ఎక్కువ పగ వాళ్ళ మీద. తెలుసునా? వాళ్ళ కన్నులు మూసేసింది, వాళ్ళ చెవులు మూసేసింది, వాళ్ళ మైండ్ని ఏమంటారండి, బ్లాక్ లిస్ట్ అంటారా? ఎక్కడ పెట్టేసిందండి? వాళ్ళని ఏ లిస్ట్లో పెట్టేసింది? పెట్టేసింది. కాబట్టి వాళ్ళు ఇంకేమీ తెలియదు. నువ్వు ఏం చెప్పినా, ఏ రీతిగా చెప్పినా. ఒక రాష్ట్రంలో ఈ మధ్య నేను వింటున్నాను, యవనస్తులు, పిల్లలు, పెద్దలు అందరినీ చెరిపేసి చంపేయండి అని చెప్పేసి అక్కడ సాధువు చెప్తున్నాడంట. ఛత్తీస్గఢ్ అంట. ఎంతో దురదృష్టకరం. మణిపూర్ని చూశాను. రాత్రి ప్రభు చెప్తున్నారు, మణిపూర్కే కాదు అన్ని రాష్ట్రాల్లో ఇది జరగబోతుంది. తప్పించుకుందామా? అందుకే ప్రభు అడుగుతున్నాడు, చూసుకో నా అరచేతిలో నువ్వు ఉన్నావో లేదో. నా అరచేతిలో ఉంటే నీకు భద్రత. ఏమండి? ఆయన చేయి పట్టుకుంటే భద్రత. అన్నదమ్ములందరూ కూడా ద్వేషించి తండ్రి ప్రేమించుటను చూచి ఓర్చుకోనలేక యోసేపును అమ్మేశారు. కానీ యోసేపును మాత్రం దేవుడు పట్టుకున్నాడు. అన్నలందరూ వెళ్ళి ఏం చేస్తున్నారండి? ఆయనకి సాగిల పడుతున్నారు. అవును. ఎందుకనంటే ఆయన చేతిలో మనం ఉంటే శత్రువు వచ్చి ఏం చేస్తుందండి? మనకి సాగిల పడద్దండి. మొన్న నేను చెప్పాను కదా ఒక మాట, అదేమంటుంది? దండం పెట్టి వెళ్ళిపోతుంది. ఎందుకు అని అంటే నిజంగా అది దండం పెట్టే పరిస్థితి కావాలంటే యథార్థ హృదయంతో ప్రేమిస్తూ ప్రార్థించు. ప్రేమ లేకుండా ప్రార్థన చేయబాకు. ఆ వ్యక్తిని ప్రేమించకుండా ప్రార్థన చేయటం వల్ల ఏమి ఉపయోగం అనేది లేదు. మనసులో కల్మషం ఉంచుకొని ప్రార్థించటం వల్ల ఉపయోగం లేదు. మనసులో కొంత చెడుగును పెట్టుకుని ప్రార్థించటం వల్ల ఉపయోగం లేదు. ప్రార్థన పరిస్థితి ఎందుకు మార్చట్లేదంటే చెడుకు మనలో దాగుందని లెక్క. యథార్థ హృదయంతో ప్రార్థించటం లేదని లెక్క. నీతిగా అనుసరించట్లేదని లెక్క. అందుకనే మనుషుల్ని కటిక చీకటి ఆవరించేసిందంట. ఈ పొద్దున భూమిని కూడా ఆవరించబోతుందంట. భూమిని కూడా చీకటి కమ్మే సమయం రాబోతుందంట. ప్రభు చెప్పారు. ఆయన చెబుతూ ఆయన కొన్ని సూచనలు మనకి ఇచ్చారు. ఆ దినం ఎలా ఉంటుందంటే సూర్యుడు, చంద్రుడు పారిపోతారంట. భూమి చీకటి అయిపోతుందంట. ఎప్పుడన్నా చీకటి అయిందా? ఎప్పుడన్నా విన్నారా మీరు భూమి చీకటి అయిపోయిందని? ఎప్పుడు చీకటి అయిందండి? యేసయ్య కల్వరిలో మనుషులందరి కొరకు పంచభూతాలు కూడా స్తంభించిపోయాయట. కాబట్టి ఆయన వస్తున్నప్పుడు కూడా అదే సూచన భూమి మీద జరగబోతుంది. కాబట్టి ఆయన రాకడకు ముందు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఆ శ్రమ ఏమిటి అని అంటే ఈరోజు మన సహోదరులే మన మీద అభియోగం చేయడం. మన సహోదరులే నిన్న ఒక షార్ట్ న్యూస్ చదివాను. ఏమిటి అని అంటే ఒక చర్చ్ క్యాంపస్కి వెళ్ళి క్రీస్తు విరోధులు నువ్వు ఒక పేరు చెప్పి ఆ నామాన్ని బట్టి జయ్యను అంటున్నారు. నిజంగా ప్రాణ భయంతో నిజంగా పాస్టర్లు అనవలసిన పరిస్థితులు వచ్చాయి అన్నారు. ఎందుకనంటే ఆయన అరచేతిలో నువ్వు ఉన్నావు అనుకో, ప్రాణం తీపి ఉండదు. అర్థమవుతుందా? సగం లోపల ఏదో పెట్టుకున్నావు అనుకోండి, ప్రాణం తీపి లాగుద్ది, లోకం లాగుద్ది అంట. సంపాదన ఏమైపోతుందో, అరే కష్టపడుకున్నాము, మా గొర్రెలు ఆ మేకలు ఏమైపోతాయి అని చెప్పి లోతు భార్య ఒక్కసారి లోకం వైపు తిరిగిందంట వెనక్కి.
ఈనాటికి కూడా ఆమె ఉప్పు స్తంభముగా ఉన్నదట. అందుకనే ఒకవేళ అలాంటి క్లిష్ట పరిస్థితి మనకు వస్తే ఆ మాట నువ్వు పలికేవు అని అంటే నీ బ్రతుకు ఆ రోజుతోటే క్రీస్తుకు నువ్వు కూడా ఏమైపోయావు, వాళ్ళతో పాటు ఏకమైపోయావు, వాళ్ళలో ఒకని వలె అయిపోయావు. నీ నోట విగ్రహము మాటైనా ఎత్తకూడదు, ఆజ్ఞ. నీ నోట విగ్రహము మాటైనా ఎత్తకూడదు, అది ఆజ్ఞ, ఉచ్చరించకూడదు. అందుకేనండి భూమిని కటిక చీకటి కమ్ముతుంది, జనాల్ని కమ్మేసిందండి. వాళ్ళే కమ్మేసిందా? వాళ్ళు ఐదారు రకాలుగా తయారయ్యారు. అయితే మరి విశ్వాసులు ఎలా ఉన్నారండి, సంఘాలు ఎలా ఉన్నాయని చూస్తే అవి కూడా అధోగతే, అవి కూడా అలాగే ఉన్నాయి. అంటే భూమి మీద 2-3 లేరంటారా? ఏమండి, 2-3 లేరా? ప్రభు అన్నారు, ఒక్కరుంటే ఆ పట్టణాన్ని కాపాడుతానన్నారు. ఒక్కరుంటే పట్టణం కాపాడబడుతుంది. ఆ ఒక్కదానిగా ఎందుకు ఉండకూడదని ఒక్కసారి ఆలోచన చేయగలవా? ప్రభు అంటున్నాడు, భూమిని కటిక చీకటి కమ్మేసింది. ప్రజలకి ఏం అర్థం కాదు. ఆ లోతు ఇంటి దగ్గర ఉంటుంది కదా ఆ సంభాషణ, ఆ చీకటి కమ్మినప్పుడంట తడువులాడుతూ డోర్ని వాళ్ళు కనుగొనలేకపోయారు. అవును, ఈరోజు కూడా పరిస్థితులు అవే. అది రాత్రి చీకటి కమ్మింది కానీ ఇది పగలే చీకటి కమ్మినటువంటి పరిస్థితుల గుండా మనం నడుస్తున్నాం. రోజు ఒక దురదృష్టకరమైన వార్త వింటున్నాం. లేడీస్ని వస్త్రహీనులుగా చెప్పి రోడ్ల మీద తిప్పుతున్నారు బీహార్లో. దేవుని నమ్ముకున్న వాళ్ళనే ఉత్తరప్రదేశ్లో బిందెచ్చి ఇంట్లో బైబిల్ ఉన్న వాళ్ళని కొడుతున్నారంటే, ఇంట్లో బైబిల్ ఉన్న ఇళ్లలో దొరబడిపోయి. ఎందుకు అని అంటే శత్రువు దాని బలము ఎక్కువైపోతుంది. ఎందుకంటే దాని కాళ్ళు విరగొట్టేవాడు లేడు, దాని తలను నరికేవాడు లేడు. ఎందుకు అని అంటే క్రైస్తవుడుగా లేకపోయిన కారణమును బట్టి. క్రైస్తవుడుగా ఉండుంటే దాని బలము, దేవుడు చెప్తున్నాడు కదా, శత్రువు బలం అంతటి మీద అధికారం ఇచ్చాడంట దేవుడు మనకి. దానికి బలమంతా తీసేయొచ్చంట మనకి. కానీ దాని జోలికి వెళ్లకుండానే మనం బలహీనులం అయిపోతాం. కారణం ఏంటి అని అంటే మనలోనే ఉంచుకున్న కారణం చేత మనని బలహీనతలు మన సొంతం అయిపోయింది, బలహీనతలు మన ఆస్తి అయిపోయింది. ఎందుకని గారు ప్రతి సంవత్సరం ఏ దేశం వెళ్తే ఆ దేశంలో నుంచి బైబిల్ కొనుక్కొచ్చుకుని ఒక పెద్ద బీరువా నిండా కూడా బైబిల్స్ని దాచుకున్నారంట. ఒక భక్తుడు ఇంటర్వ్యూ చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బైబిల్స్ అన్ని చూపించి అన్నారంట, ఇది నా ఆస్తి అన్నారంట. ఏంటండి ఆస్తి? బైబిల్ అండి ఆస్తి. వాక్యం మన ఆస్తి అండి, వాక్యం మన హక్కు అండి, వాక్యం మన స్వాస్థ్యం అండి. వాక్యం నీ కొడుకు, నీ కూతురు. అంతగా దాన్ని ప్రేమించాను. అంతగా ప్రేమించినప్పుడే వాక్యానుసారంగా నడవడం సులువవుతుంది. వాక్యాన్ని అంతగా హత్తుకుంటేనే వాక్యానుసారంగా నడవడం సులువవుతుంది. వాక్యాన్ని చదువుకుని అందులో ఉన్నటువంటి మర్మాలు, మరుగు చేయబడిన సంగతులను విచారణ చేస్తే దేవుడు వివరిస్తాడు. ఎలీషా అంటున్నాడు, నాకు మరుగైపోయింది, యెహోవా నాకు మరుగు చేశాడు, అది నేను గ్రహించలేకపోయాను. అరే, నాకు చక్కగా గృహం ఇచ్చింది, ఒక రూమ్ ఇచ్చింది, ఒక బల్ల ఇచ్చింది, ఓ మంచం ఇచ్చింది, ఒక పేట ఇచ్చింది, ఒక దీపస్తంభం ఇచ్చింది, అన్ని నాకు కావలసిన సమస్తాన్ని ఆవిడ నాకు సమకూర్చింది. నేను ఈ ప్రాంతానికి పరిచర్య చేయడానికి, నేను ప్రార్థించుకోవడానికి, నేను విశ్రాంతి తీసుకోవడానికి, నేను తినడానికి కూడా నాకు అంత ఇచ్చినటువంటి ఈ స్త్రీ
ఇంత కలతతో వ్యాకులంతో వస్తుంది. నేను గ్రహించలేకపోయిన ఈ సంగతి యెహోవా నాకు మరుగు చేసేసాడు. అవునండి, మరుగు చేయబడతామండి. ఎందుకంటే ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా ఉంటేనే. ఎలీషా నమ్మకంగా లేడని నేను చెప్పట్లేదు. అక్కడ ఎంత నమ్మకంగా ఉన్నా సరే ఆయన మీద ఆధారపడటానికి కొన్ని సంగతులు ఆయన అర్థం కానికుండా చేస్తాడు. కొంతమంది కొన్ని చెప్తున్నప్పుడు అస్సలు ఒప్పుకోరు, ఎందుకంటే అది నాకు తెలుసు అని. కానీ ఒకటి నిజం, అది నీకు తెలుసు అనే సంగతి నీకు తెలియదు. నీకు తెలిసిన సంగతి నిజం అనేది నీకు తెలియదు. అది దేవుని దగ్గరికి వెళ్ళామనుకో, నీ డౌట్ ఆయన ఎంత చక్కగా క్లియర్ చేస్తారంటే, ఆయన మరుగు సంగతులను తెలియజేస్తాడంట. ఆయన మరుగైన సంగతులు నీకు తెలియజేస్తాడంట. ఆయన అద్భుతకరమైన సంగతులు నీకు తెలియజేస్తాడు. బట్ ఆయన అడుగు, ఆయన దగ్గర విచారించు, ఆయన దగ్గర పొందుకో. ఆయన కృపాదానాలు ఇచ్చే దేవుడు. యోబు భక్తుడు అంటున్నాడు, ఒక మాట చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటి చేయి. నలయము వచ్చినను నీవు దానికి భయపడదు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటి చేయి. వింటున్నావా? నోటి మాట వల్ల కూడా ఇక అపాయం రాకుండా ఆయన కాపాడుతాడంట. ఒకవేళ ఉన్న బాధలు నాకు ఎక్కువైపోయి నేను దుఃఖపడుతున్నావా? నేను ఇన్ని బాధల్లో నుండి నేను దేవుణ్ణి ఎలా బ్రతుకునని కుంగుబాటు కలిగి ఉన్నావా? ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీకు 6 బాధలు కలిగిన, ఒకవేళ 7వది కూడా నీకు సంభవించిన, ఆయన ఏం చేస్తాడంటండి? ఏ కీడు అంటే మరణానికి ఆయన అప్పగించడు. చెప్పు, ఆమె చెప్పలేవా? చెప్పరు. అని వాక్యం నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదరిస్తున్నప్పుడు అవునుగాక నమ్మలేవా? నాకు చెయ్యి ప్రభు నమ్మలేవా? అదే అని చెప్పు. కారు వస్తుందని చెప్పు, రిసీవ్ ఇట్ అంటారు వెంటనే. 6, 7 బాధలు, ఒకవేళ 8 బాధలు కలిగిన దేవుడు విడిపించడానికైనా సమర్థుడు. క్షామకాలమున మరణం నుండి, నిజంగా క్షామమే మనకి సమీపంగా ఉంది. నిజంగా మణిపూర్ వాళ్ళు ఆలోచించి ఉంటారంటారా అలాంటి శ్రమ వస్తుందని? ఈరోజు మరొక ప్రాంతాన్ని ఆలోచించి ఉంటారంటారా ఈ పరిస్థితులు వస్తున్నాయని? ఏమండి, ఉత్తరప్రదేశ్ ఆలోచించి ఉంటారంటారా? ఉత్తరప్రదేశ్ ఎట్లుందంటే గుజరాత్ ఇంకెలా ఉంటుందో కదా. అంటే ఒక్కొక్కటి మూసివేయబడుతుందండి. ఇవాళ ఢిల్లీ కూడా శత్రువు వశంలోకి వెళ్ళిపోయింది. గమనించు, ఒక్కొక్కటి ఎలాగా కైవశమైపోతున్నాయి, ఎలాగ ఒక్కొక్కటి లాగేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉందండి ప్రస్తుతం. అటు మనల్ని మనం భద్రపరుచుకోవటం, ఆంధ్రప్రదేశ్ని భద్రపరిచే బాధ్యత కాదు. కానీ క్షామకాలమున అనగా కష్టకాలమున ఆయన మన పట్ల ఆయన నిలబడే దేవుడుగా, ఆయన కాపాడే దేవుడుగా. ప్రళయము వచ్చినను నీకు దానికి భయపడని పరిస్థితిలో నువ్వు రావాలి అని అంటే ఆయన అంటున్నాడు, నోటి మాట వలన కూడా నీకు కీడు తగలకుండా కాపాడుతానంటున్నాడు. ఆయన నిన్ను కాపాడు చాటును పెడతానంటున్నాడు. అంటే అరచేతిని అడ్డు పెడతానంటున్నాడు. ఆయన అరచేతిలో నిన్ను దాస్తానంటున్నాడు. అందుకని అంటున్నాడు, బిడ్డా, నువ్వు నా అరచేతిలో ఉన్నావో లేదో ఈరోజు గమనించు. నా అరచేతిలో నేను చెప్పుకున్న మాట వాస్తవమే. నేను మీ కొరకే నా 2 అరచేతులు కూడా గాయాల పాలు చేసుకున్నాను.
అయితే ఈ అరచేతిలో నేను చెక్కిన మాట నిజమే, అది నువ్వు ఎప్పుడైనా చూసావా? యెషయా భక్తుడు అంటున్నాడు, ఆయన దెబ్బల వలననే మనకు స్వస్థత కలుగుచున్నది. పేతురు భక్తుడు అంటున్నాడు, మొదటి పత్రిక పేతురు 2వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఆయన దెబ్బల చేత, చూడండి 2:24 మాటలు ఉంటాయి. పేతురు పత్రిక 2:24. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ అన్నారు. మళ్ళండి ప్రభు చెప్తున్నాడు, నా గాయాలు మిమ్మల్ని స్వస్థపరుస్తాయి. నా అరచేతిలో ఉన్న గాయాలు, నా డొక్కలో ఉన్న బల్లెపు పోటు, నా కాళ్ళలో ప్రతి గాయము నుండి కూడా మీకు స్వస్థత వస్తుంది. నా అరచేతిలో మిమ్మల్ని చెప్పుకున్నాను, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా బాగు చేయడానికే నేను గాయపరచబడ్డాను. నా గాయాలే మిమ్మల్ని బాగు చేస్తాను. ఆ భక్తుడు అంటున్నాడు, ఆయనే గాయపరచును, అదేనా? ఆయనే గాయపరచును, ఆయనే స్వస్థపరచును. గాయము చేయవాడను నేనే, వాటిని మాన్పు వాడను నేనే. నీ గాయం ఎక్కడి నుండి వచ్చిందండి? ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చిన అసలు గాయాలనే మీకు? బలహీనత అంతా గాయాలే, అవన్నీ దెబ్బలే. ఆ దెబ్బలకి మందు దెబ్బలేనంట. దెబ్బలకి మందు ఆయన దెబ్బలే, ఆయన పొందిన దెబ్బలే. కాబట్టి మన గాయాలకి మందు ఆయన దగ్గర ఉంది. ఇర్మియా భక్తుడు అంటాడు, గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా. వైద్యుడు ఎందుకు లేడండి? మన చేతిలో ఉన్నాడు. ఏమండి, వైద్యుడు ఎక్కడున్నాడండి? మన ఇంట్లో 4-5 బైబిల్స్ ఉంటాయి. ఒక వైద్యులు కాదండి, మనకి 5-6 వైద్యులు మన ఇంట్లోనే ఉంటున్నారు. కానీ వైద్యమే మనం చెందుకోలేకపోతున్నాం, వైద్యాన్ని మనము అంగీకరించలేకపోతున్నాం, ఆ గుగ్గిలాన్ని మనం తీసుకోలేకపోతున్నాం, ఆ గుగ్గిలంలో ఉన్న రహస్యాన్ని గమనించలేకపోతున్నాం కదా. బైబిల్ ఇంట్లో ఉండగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం న్యాయమా? దేవుని పిల్లలకి వ్యతిరేకంగా ఉండటం న్యాయమా? ప్రేమించకపోవటం న్యాయమా? ఏమండి, సహోదరులను ప్రేమించకపోవటం న్యాయమా? ఇది న్యాయం కాదు. ఆజ్ఞల పలికి ఇంట్లో పెట్టుకుని ఆజ్ఞలు పాటించకపోవటం ఎంతో దురదృష్టకరం. ప్రభు అందుకే అంటున్నాడు, చూడుము. అబ్రహాముతో అంటాడు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల వైపు చూడు, ఇదంతా కూడా నేను నీకు ఇచ్చేస్తానంట. నీకు ఇవ్వబోతున్నా, నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఒకవేళ ఆ వైపుగా నీ చూపు ఉంటే అది భూ సంబంధమైనది. బైబిల్లో ఉన్న ప్రతి ఆజ్ఞ అందరికీ సంబంధించిన ఆజ్ఞ. ప్రతి వాగ్దానము అందరికీ వర్తిస్తున్నటువంటి వాగ్దానము. అది స్వతంత్రించుకోవడానికి మనకు దమ్ము కావాలా, ధైర్యం కావాలా, ప్రేయర్ కావాలా, విశ్వాసం కావాలా. ఇవన్నీ ఉన్నప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనకి సామర్థ్యత దేవుడు ఇస్తాడు. అటు వాక్యము ఆ రోజు యాకోబుకు తెలియజేసిందే కాదు, ఈరోజు వాక్యము మనతో కూడా మాట్లాడుతుంది. ఆ రోజు అబ్రహాముకి వాక్యంగా ప్రత్యక్షతే కాదు, ఈరోజు వాక్యపు ప్రత్యక్షత మనకి కూడా ఉంది. కాబట్టి ఆలోచిస్తావా? నిజంగా చూడు. ఈ భూ సంబంధమైనది వ్యాప్తి కోసం చూసావా అని అంటే పరలోక సంబంధమైనది చాలా దూరంగా ఉందనేది లెక్క. పరలోకానికి నీవు దూరంగా ఉన్నావు అనలేదా దేవుడు? యవనస్తుడితో ఏమన్నాడండి? సూదే బెజ్జంలో ఒంటె దూరుట సులువు. ధనము కొరకు మన అడుగులు ఉంటే, ఈ లోకము వైపు మన అడుగులు ఉంటే దేవుని రాజ్యానికి మనం చాలా దూరముగా ఉన్నామని లెక్క.
ఇక్కడ ప్రభు అంటున్న మాట, చూడు, నా అరచేతిలో చూడు, నా గాయాల వైపు చూడు, నా రక్తధారుల వైపు చూడు, నేను పొందిన శ్రమ వైపు చూడు, నేను పొందినటువంటి ఏమంటారు అవమానము వైపు చూడు. అవి చూడమండి. ప్రభువు చూడవలసినది ఆయన శిలువ మరణము. ఆయన ఏ రీతిగా మన కొరకు అవన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన తలపిస్తూ ఆయన మన కొరకు విలపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూడు అంటున్నాడు. అది గమనించు. ఈరోజు ప్రార్థన చేయి, ప్రభువా నీ అరచేతిలో నన్ను చెక్కే ఉన్నది నేను నమ్ముచున్నాను, కానీ నీ అరచేతి నీడలో నేను ఉన్నానా లేదా అన్నది ఈరోజు నేను తెలుసుకొనగోరుతున్నాను. ఒకనాటి ప్రార్థనలో జవాబు రాదు, 2 రోజుల ప్రార్థనలో జవాబు రాదు, సంవత్సరాలు పట్టొచ్చు. ఇస్తానన్న వాగ్దానమే 27 సంవత్సరాలుగా నెరవేర్చిన దేవుడు మనల్ని పూర్తిగా సరిచేసే వరకు మాట్లాడ్డాడు. అందుకే మన దగ్గర ఎప్పుడైతే అనుకూలత దొరుకుతుందో అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. విసుగు చెందేవా, దేవుని మాటను పొందుకోలేవు. కలత చెందేవా, దేవుని మాటను స్వతంత్రించుకోలేవు. కానీ కన్నీటితో విత్తువాడు ఆనందగానంతో వాక్యాలు మనకి చాలా కంటతగా ఉంటాయి, కానీ దానిని అనుసరించవలసిన తీరులో మాత్రం మనం చాలా వెనుకబడిపోతాం. ఇది మాత్రం గమనించు. ఎందుకంటే మనుషులను కటిక చీకటి కమ్మేసిన కాలం. తల్లి లేదు, పిల్ల లేదు, వృద్ధులు లేరు, గర్భిణీ స్త్రీలు లేవు. గర్భిణీ స్త్రీలను కూడా చీల్చివేసే కాలంలో మనం ఉన్నాము. మనం విన్నాం. పొట్టల్ని చీల్చేశారటండి మణిపూర్లో. ఎంత అధోగతి, ఎంతో దురదృష్టకరం. చీల్చబడిన వాడు ధన్యుడే, చీల్చేవాడు మాత్రం డైరెక్ట్గా నరుకు. కానీ అలా చీల్చబడి చనిపోవడం దేవుని చిత్తం కాదు. వాళ్ళు మన వీధులలో కూడా తిరిగే కాలము ముందుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మన వీధిలో కూడా తిరుగుతున్నారు వాళ్ళు. 2 వ్యక్తులు నా కోసం కూడా తిరుగుతున్నారని. కాబట్టి ఇది 10 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి విజన్ ఈరోజు కన్నులారా మన కొన్ని ప్రాంతాల నుంచి వింటున్నాం. పక్కన వెస్ట్ గోదావరిలో కూడా నేను నిన్నది చదివాను. ఎక్కడ నెమ్మది లేదండి. మనం బయటికి ఎవరూ తెలియదు కాబట్టి అలా ఉన్నాం. కానీ ఒకరోజు తెలిసే కాలం వస్తుంది. కానీ ఆయన అరచేతులు ఉంటే ఆయనంట ప్రళయం వచ్చినను ఏం చేస్తాడంటే ఆయన ప్రళయానికి చిక్కనీడంట. జల ప్రళయం వచ్చిన మనుషులు ప్రళయముగా వచ్చిన లోతును దాచిన దేవుడు, మనల్ని దాచే సమర్థుడు. నమ్ముతున్నావా? చెప్పు ప్రభుత్వ ప్రభా, నేను నమ్ముతున్నానయ్యా. జల ప్రళయం వచ్చినా నువ్వు దాస్తావు. ఒకవేళ నోటి మాట వల్ల కలుగు నొప్పులు మేము పడాల్సి వస్తే కాస్తావు. 6 బాధలు వచ్చినా 7 బాధలు వచ్చినా కాస్తావు. యుద్ధ దినమున యోబుతో అంటున్నాడు కదా, యుద్ధ దినమున ఆయన కాస్తాడు. దావీదు భక్తుడు అంటాడు, యుద్ధ దినమున నా తలను కాయవాడు నీవే. ఆయన కాయాలంటే మనం భద్రపరుచుకోలేం. ఆయన కనుమరుగు చేయగలడు. ఎప్పుడంటే ఆయన హస్తములో నువ్వు చెక్కబడినప్పుడు, ఆయన హస్తపు నీడలో ముద్రించబడినప్పుడు, ఆయన హస్తపు నీడలో భద్రపరచబడినప్పుడు విశ్వసిస్తావా? అంగీకరిస్తావా? ప్రభువుని అడుగు. లోక సంబంధమైనవేవి కూడా మనకు అక్కడికి రావు. అందుకనే భక్తులు అడిగారు, అన్న వస్త్రములు, ఆ ఊరు అంటాడు కదా, అన్న వస్త్రములు గలవారమై ఉంటే చాలా. ఎక్కువైతే తిని దూషిస్తానేమో, తక్కువైతే నువ్వు ఇవ్వలేదని నేను నిందిస్తానేమో. కాబట్టి నాకు తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రములు చాలు. కీర్తనకారుడు కూడా ఆ రీతి ప్రార్థన చేశాడు. అయ్యా, ఎక్కువిస్తే నేను మదించి మాట్లాడతాను, తక్కువైతే నేను నిందించి దూషిస్తాను. నాకు అన్న వస్త్రములు ఉంటే చాలు. నా కుటుంబానికి నీ కృప నిత్యం ఉంటే చాలు. ఇది భక్తుల ప్రార్థన. నీ కుటుంబానికి కాయాలంటే నువ్వు ఆయన అరచేతిలోకి వస్తే
నీ రికమెండేషన్ చెల్లుతాయి. ఆయన అరచేతులు ముద్రించబడితే నీ రికమెండేషన్ చెల్లుతాయి. ఎప్పుడంటే అయ్యా నాకు అంటున్నాడు కదా ధనవంతుడు, ఏమంటున్నాడండి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిని తప్పించడానికి ఈ లాజర్ను భూమి మీదకి పంపించు. కానీ ప్రభు అంటున్న మాట, నీకు 5 ఉన్నా 7 ఉన్నా భూమి మీదే దాన్ని సెటిల్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు అక్కడ వారు ఇక్కడికి రానే లేదు. కాబట్టి మనకిస్తున్నటువంటి ఈ అవకాశంలో నుంచి ప్రభు కృప నిన్ను ఎంతగా ఆవరించిందో గమనించు. ఆయన అరచేతిలో చెక్కబడడానికి ప్రయత్నించు. తప్పకుండా చూడు, ఆయన గాయాలు చూడు. నిజంగా ఆయన గాయాలు చూస్తే గుండె పగిలిపోతుందండి. ఆయన గాయాలు పొడిచే విధానాన్ని చూస్తే గుండె బద్దలైపోతుంది. చంటి బిడ్డలు కూడా అడుగుతారండి, ఎందుకు ప్రభువుని అలాగా కొడుతున్నారు, ఆయన ఏం చేశారని కొడుతున్నారు, నాకు ఏడుపు వస్తుంది అన్నాడు నాకు పంపలి. ప్రభు ఒక పాటలో ఆ సిలువ సాదృశ్యాన్ని చూసి ఆ చంటి బిడ్డ హృదయం చలించిపోయినాడు. నాకు ఏడుపు వచ్చేస్తుంది ఆయనలా అంటుంటే అని. నిజమే కదా, ఆ చంటి బిడ్డ హృదయం మనకు వస్తే నిజంగా అని గాయాలను ఆ లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు నా కోసమేనా ప్రభువా, నా కోసమేనా, నీ చేతిలో నన్ను చెక్కడానికి నీ చేతులు చెక్కబడ్డాయా అని ఒక్కసారి ఆలోచన చేయాలని హెచ్చరిక చేస్తున్నాను. ఎందుకంటే ఆయన గాయాలు చూడనంత వరకు కూడా నీ గాయాలకు మార్పు రాదు. ఆయన గాయాలు తాకనంత వరకు కూడా స్వస్థత రాదు. ఆయన గాయములే స్వస్థపరచును. గాయములు ఆయన చేతులే గాయములు చేయను, ఆయనే స్వస్థపరచును. స్వస్థత శీఘ్రముగా రావాలంటే ఖచ్చితంగా ఆయన గాయాలలోనికి నువ్వు తొంగి చూడాల్సిందే. ఆ రక్తధారలే నీకు కట్టుకట్టగలవు. ఆయన రక్తమే నీ వ్యాధికి మందు. నువ్వు ఎన్ని తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని వింత హాస్పిటల్కి వెళ్ళినా అది వింతే గాని ప్రభు ఇచ్చే స్వస్థత ముందు ఏది కూడా నీకు సాటి కావని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేతులు మాత్రమే స్వస్థత పరుస్తాడు. ఆయనకు ఆ యోగ్యత ఉంది. ఆయన భారాన్ని మోసాడు. ఆయన దేవుని గొర్రెపిల్ల, మన కొరకు బలిదానం అయిపోయినవాడు, మన కొరకు మనకు బదులుగా బలికి అప్పగించుకున్నవాడు. కనుక ఆయన మాత్రమే నీ బాధ ఎరుగు, నీకు నివారణ చర్యలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఈ గాయాలకు మందు ఆయన చేతులలో ఉన్నదని గమనించి ఆయన గాయాల వైపు చూడాలని, ఆయన అరచేతిలో ఉన్నావో లేదో గ్రహించుకోవాలని, ఆయన అరచేతుల్లో నుండి వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదం ఆయన వెళుతూ చేతులెత్తి అందరినీ ఆశీర్వదించి వెళ్ళారట. అందుకని సాధు సుందర్ సింగ్ గారు, నేను ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నేను కాల్చివేసేనే, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నేను గ్రహించలేకపోయానని ఎంతో చింతతో ఎవరిని కూడా ఆయన చేతులెత్తి దీవించాడంట. ఎందుకంటే నా ప్రభువుని దుఃఖపరిచిన చేతులు అని. కాబట్టి ప్రభువుని దుఃఖపరిచే చేతులు ఆయనకి అవసరం లేదు. కానీ ఆయన చేతులు చెక్కబడిన వారికి భద్రత ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించును గాక.